హాయ్ ఫ్రెండ్స్. మనం మహాశివరాత్రి గురించి ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు. ఈరోజు ఆ కథలన్నీ మన ఛానల్లో స్టోరీ నెంబర్ 1. ఆ రోజు నిజంగానే శివపార్వతుల పెళ్లి రోజు. ఇలా మన వాళ్ళు చాలా కథలు చెప్తారు. అందులో కొన్ని కథల్లో ఒకటే మహాశివరాత్రి రోజు జరిగే శివపార్వతుల పెళ్లి రోజు అని. స్టోరీ నెంబర్ 2. ఈరోజు శివునికి చాలా ఇష్టమైన రోజు. అది పార్వతీమాత శివుని అడిగితే శివుడు ఈరోజు చాలా ఇష్టమైన రోజు అని చెప్పడం జరిగింది. ఆ స్టోరీని పార్వతీమాత తన స్నేహితులకు చెప్పుకోవడం వల్ల ఈరోజు మహాశివరాత్రి అని అంటారు కొందరు. నెంబర్ 3. ఈరోజు బిల్వార్చనగా ఖచ్చితంగా చేస్తారు. బిల్వ ఆకులు శివుడికి సమర్పించి జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగారం. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈరోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేస్తారు. ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగారం చేస్తారు. శివుడి ఆచరణలు, పురాణాలు, కథలు అన్నీ చెప్పుకుంటారు. మనకి ఇట్లా తెలుసు, మన పూర్వం మన పెద్దలందరూ మనకు శివుడి గురించి కానీ పార్వతీమాత చరిత్రలు, వాళ్ళ కథలు అన్నీ చెప్తారు. మర్నాడు ఉదయాన ఉపవాసం విడుస్తారు. ఈరోజు అంతా శివభక్తులందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతి క్షణం పాటిస్తూనే ఉంటారు. ఆనాటి కాలం నుండి ఈరోజు యోగులు, తపస్సులు, ధ్యానం ఇలాంటివన్నీ చేస్తారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎంతో శుభదినం అని చెప్పుకోవచ్చు. అంటే ఏ వరంగానే శివుడు ఈరోజు వెంటనే వరం ఇచ్చేస్తాడని ఈరోజు చాలామంది నమ్మకం. స్టోరీ నెంబర్ 4. మీలో చాలామంది అనుకుంటారు శివరాత్రి మన దేశంలో ఒకటో జరుగుతుందేమో అని. కానీ విదేశాలలో నేపాల్లో కోట్లాది హిందువులు ప్రత్యేక పశుపతినాథ్ అనే ఆలయం ఆడ నేపాల్లో ఉంది. అక్కడికి ప్రపంచమంతటా పెద్ద వాళ్ళు హాజరవుతారు. అక్కడికి వేలాది లక్షలాది భక్తులు వస్తారు. శక్తిపీఠం వద్ద మహాశివరాత్రికి హాజరు జరుగుతుంది. దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400లకు పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందిస్తారు. మహాశివరాత్రి రోజు పశుపతినాథ్ దేవాలయం నేటి దీపపు కుందిలతో కన్నుల పండుగగా ఉంటుంది. అక్కడ వేలాది భక్తులు శివరాత్రి రోజు భగమతి నదిలో స్నానం చేసి శివరాత్రి పండుగ జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క దేశంలో మన మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈరోజు కన్నుల పండుగ పెద్ద జాతరగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందంటే ఈరోజు పెద్ద ఊర్లలో చూడాలి, పెద్ద వాళ్ళు హాజరవుతారు. చాలా గొప్ప ఉంటుంది ఈరోజు. స్టోరీ నెంబర్ 5. ఈ మహాశివరాత్రి రోజున ఉదయాన్నే శీతాకాలం అంటే ఉదయాన్నే లేవాలి, శివ పూజ చేయాలి. అనువైన సమయంలో శివుడు లింగ రూపంలో ఆవిర్భవించి భూమి మీద కనిపించింది ఈరోజు లింగ రూపంలో. కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి శివాలయంలోకి వెళ్ళి సంతోషంగా పూజలు చేయాలి. స్టోరీ నెంబర్ 6. ఈ రోజుల్లో ఒక కథ చెప్పుకున్నాము. ఈ కథ స్కంద పురాణం, లింగ పురాణం, పద్మ పురాణాల్లో అనేక సార్లు ఉన్నాయి. శైవ గ్రంథాలలో పండుగల వివిధ రకాలు వర్ణిస్తాయి. వీటిలో ఉపవాసం శివుని చిహ్నంగా మారుతుంది. అంటే ఉపవాసం శివునికి చిహ్నంగా మారుతుంది. ఆయనకు చాలా ఇష్టం. వివిధ పురాణాలలో మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. శైవ సాంప్రదాయాల్లో ఒక పురాణం ప్రకారం స్తోత్రి లయకారుడైన శివుడు తాండవం చేసిన రోజు ఈరోజు. శైవ గ్రంథంలో పఠనం భక్తులు హోరాహోరి ఉత్సవం చేసి ఈరోజు ప్రతి చోట శివుని ఉనికి తెలుసుకుంటారని శివపురాణం. ప్రతి ఒక్క పురాణంలో ఇదే రోజు శివుడు క్షీరసాగర మదనం అంటే మీ అందరూ తెలుసు అనుకుంటా. అమృతం కోసం దేవతలందరూ కలిసి సముద్ర మదనం చేస్తారు కదా. అప్పుడు వచ్చిన శివుడు అప్పుడు వచ్చిన విషాన్ని తాగడం వల్ల శివుడు నీలకంఠుడు అనే పేరు పొందిన రాత్రి ఈరోజు. మహాప్రళయం కాలంలో సర్వలోకాల సముద్రం నీటితో మునిగిపోయేటప్పుడు పార్వతీమాత తన భర్త అయిన శివుణ్ణి వేడుకుంటుంది, సర్వలోకాలను కాపాడుతుంది అంటే. అప్పుడు నివసించే ఆత్మలు రక్షించే బంగారం, దుమ్ము, విత్తనం వంటి మైనపు ముద్దలు ఉపయోగించే విధంగా పార్వతీ దేవత ప్రార్థించింది. ఒకరోజు శివుణ్ణి పార్వతీమాత నీకు ఇష్టమైన రోజు ఏది అని అడిగితే శివుడు అప్పుడు చెప్తాడు, భూమి మొత్తం భక్తులు ఆచారాలు పాటించేవారు. పార్వతీదేవి కృతజ్ఞతలు
ఆయన సంతోషపెట్టేందుకు శివుణ్ణి అడిగింది. అందుకు శివుడు జవాబుగా అమావాస్య 14వ రోజు పాల్గొన నెలల కృష్ణపక్షం తన అభిమాన రోజని పార్వతీమాత చెప్తుంది. ఆ మాటని పార్వతీమాత తన స్నేహితులకు చెప్పుకుంటుంది. స్టోరీ నెంబర్ 7. ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన ఆదిశేషువు పైన వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి, నీవు నాకన్నా చిన్నవాడివి, నీ పెద్దవాడిని అని అహంకారంగా మాట్లాడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నువ్వు నా నాపిలోంచి పుట్టావు, నువ్వు నాకు నమస్కరించు అని శ్రీ మహావిష్ణువు అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంచెంసేపు మాటల యుద్ధం జరిగి ఆ తర్వాత చేతల యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. ఆ యుద్ధాల వల్ల పశుపతి అస్త్రం ఒకరి మీద ఒకరు ఈడ్చుకోవడం వల్ల సర్వలోకాలు నాశనమే. కానీ దేవుళ్ళు వెళ్ళి శివుణ్ణి వేడుకుంటారు. శివుడు వెంటనే వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఈ లింగంలాగా వెలుస్తాడు, ఒక స్తంభం ఆకారంలో వెలిసి అప్పుడు అంటాడు, ఇరువురు వెళ్ళి నా అంతాన్ని కనుక్కున్న వారు ఈ లోకానికి గొప్ప అని అనడం వల్ల శ్రీ మహావిష్ణువు గరుడని వేసుకొని వెళ్తాడు, బ్రహ్మదేవుడు హంసని వేసుకొని వెళ్తాడు. సగం దూరం వెళ్ళాక ఓడిపోయానని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు తిరిగి వస్తుంటే మహావిష్ణువు వస్తాడు. బ్రహ్మదేవునికి మధ్యలో మొగిలి పువ్వు కామదేవుడు కలుస్తాడు. వాటితో మాట్లాడుకుంటాడు మహాదేవుడు. నేను ఆ లింగం చివర చూశాను అని చెప్పండి మీరిద్దరు అంటే, నన్ను ఒప్పకుండా సరే కామదేవుడు ఒప్పుకుంటాడు, సరే చెప్తానని. మొగిలి పువ్వు మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా చెప్తానని అంటది. అప్పుడు అందరు కలిసి బ్రహ్మదేవుని తోలుకొచ్చి, నేను ఈ లింగం చివర చూశాను, కావాల్సి మొగలి పువ్వుని కామదేవుని అడగండి అంటే శివుడు అడిగితే అప్పుడు మొగలి పువ్వు అనేమో శివుని ముందర ఇట్లా డైరెక్ట్గా చూసిండు బ్రహ్మదేవుడు, ఆ లింగం అంతా అని చూసిండని చెప్తుంది మొగలి పువ్వు. కామదేవు మాత్రం తలతో చూసిందని తల ఊపుతుంది, చూడలేదని తోక ఊపుతుంది. పనిష్మెంట్ ఆఫ్ బ్రహ్మ. శివుడికి అర్థమైపోయింది వీళ్ళు అబద్ధం చెప్తున్నారని. అప్పుడు శివుడు బ్రహ్మదేవుని గౌరవంతం ఉంచడానికి తన కనుబొమ్మల నుండి భైరవుడిని అనే ఒక మహాత్ముని సృష్టించి అతనికి బ్రహ్మదేవుడి అబద్ధం ఆడిన తలని నరికేయమని శివుడు చెప్తాడు. అప్పుడు అతను ఒక పదునైన కత్తిని తీసుకొని బ్రహ్మదేవుడికి ఫస్ట్ 5 తలకాయలు ఉండేవి, అబద్ధం ఆడిన తలకాయని భైరవుడు అనే శివుడి కనుబొమ్మల నుండి పుట్టిన భైరవుడు కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అయ్యా ఆయన ఉండని, మీరు సృష్టించింది ఇదల్లా మళ్ళీ మీరే చంపడం ఎంతవరకు కరెక్ట్ వద్దు అని అనడం వల్ల శివుడు పసిపిల్లోని వాళ్ళ తప్పు చేస్తే కూడా శిక్షించే తండ్రిలాగా తప్పు సరిదిద్దుకున్నాక వరం ఇస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుకు ఒక వరం ఇస్తాడు, ఓ బ్రహ్మ, నీకు గొప్పనైన దుర్లభమైన పరమును ఇస్తున్నాను, అగ్ని స్తోత్రము దర్శము మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము. ఏ పూజలైనా బ్రహ్మదేవుని తలచకుండా పూజ చేస్తే ఆ పూజ వ్యర్థమే అని వరం ఇస్తాడు బ్రహ్మదేవునికి. ఒక్కసారిగా శివుడు మొగలిపువ్వు వైపు చూసి, నీవు సత్యం పలికినందుకు నీకు పూజలు కాకుండా పోవాలనగానే శివుడు చెప్పడం వల్ల దేవుళ్ళందరూ కేతకి పుష్పాన్ని దూరం పెడతారు. అప్పుడు ఆ పుష్పం పరమేశ్వరుని వేడుకుంటుంది. అప్పుడు ఆ పుష్పం అంటూ అసత్యం దోషము ఉన్నందుకు నన్ను క్షమించు ప్రభు అని వేడుకోవడం వల్ల శివుడు వెంటనే కరిగిపోయి, నేను ధరించను కానీ నా భక్తులు నేను ధరిస్తారని కేతకి పుష్పానికి వరం ఇస్తారు. పనిష్మెంట్ ఆఫ్ కామదేవుడు. తర్వాత శివుడు వెంటనే కామదేవుని వైపు చూసి, నీకు ఇప్పటి నుండి ఎప్పుడు పూజలు అందవు అసత్యం ఆడినందుకు అని కామదేవునితో సేమ్ శాపం పెడతాడు. అప్పుడు కామదేవుడు చూసి, తండ్రి నన్ను క్షమించండి, నేను తలతో అబద్ధం చెప్పానేమో కానీ తోకతో నిజం చెప్పాను, లేదు ఇతను చూడలేదని నిజం చెప్పాను తండ్రి అంటే, అప్పుడు శివుడు కనికరించి, సరే నీకు వరం ఇస్తాను, నేను ఇక నుండి నీ తలకు కాకుండా నీ తోకకే పూజలు జరిగేటట్టుగా నేను వరం ఇస్తున్నాను, అసత్యం ఆడిన తల కన్నా నిజం నిర్భయంగా చెప్పిన తోకనే కరెక్ట్ అని వరం ఇస్తున్నానని కామదేవుని తోకకి వరం ఇస్తాను. అందుకే మనకి ఇప్పటి నుండి ఇట్లా ఎప్పుడైనా సరే గోమాతను చూస్తే తోకకే వరం ఉంటుంది. ఫ్రెండ్స్, శివుడు మోక్షం కలిగించిన ఒక వేటగాడి కథ ఉంది, అది లాస్ట్లో ఉంటుంది.
అంతవరదాకా మీ ఫోన్ని కొంచెం స్క్రోల్ చేసి మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందని. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నా లైఫ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్. ఇంకా 2 స్టోరీలు ఉన్నాయి, అవి చెప్తాను ప్లీజ్ ఫ్రెండ్స్. శివరాత్రి జరుపుకునే విధానాన్ని. ఆ యుద్ధాలు అన్ని తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, దేవతలందరూ కలిసి శివునికి దీపంతో పూజలు చేస్తే శివుడు దానికి కనికరించి ఈ శివరాత్రి పర్వదినాన నన్ను ఎవరైనా భక్తితో లింగ రూపాలు ఉపవాసం చేసి జాగారం చేసి నన్ను భక్తితో ఎవరైతే పిలుస్తారో వాళ్ళకి నేను వరఫలము మహాఫలము కలుగుతుందని శివుడు వరం ఇస్తాడు. అసలు జాగరణం అనగా ప్రకృతి నిద్రమైనంలో శివశక్తి, శివపూజ, భజన, లీల, పాటలు, కథలు, స్తోత్రాలు చెప్పుకోవడం వల్ల శివుడు ఐక్యం కావడం వల్ల శివుని వరం మనకు దక్కుతుంది. అప్పుడు జాగారం చేసినట్లు ఆదిశంకరాచార్యులు సత్యమును చెప్పారు. ఫ్రెండ్స్, మన వాళ్ళు చెప్తారు ఉపవాసం రోజు గుడికే వెళ్ళాలి, దేవుణ్ణి మొక్కుకుంటూ ఉండాలని. కానీ శివపురాణం, లింగ పురాణం ప్రకారం గుడికి వెళ్ళాలి, ఎనీ టైం గుడి కాడనే ఉండి మొక్కాలని కారణం కాదు. ఒకప్పుడు పూర్వకాలంలో శివుడికి ఒక పొద్దున్న వాళ్ళు వాళ్ళ చేన్లలో కానీ, ఇళ్ళల్లో ఉన్న గుడికి కానీ, ఇళ్ళ లోపల కానీ, అడవిలో ఉన్న చేన్ల కాడికి కానీ వెళ్ళి ఆ చేను మట్టిని తీసుకొని జాముకు ఒక శివలింగాన్ని చేస్తుంది. శివలింగాన్ని చేసి వాటికి పూజలు, రుద్రాభిషేకాలు ఇవన్నీ చేసి మళ్ళీ ఉదయం ఒక్క పొద్దు విడిచే సమయానికి వాళ్ళ శివలింగాలని మళ్ళీ మట్టిలాగా చేసి ఆ పంట పొలాలలో చల్లుతారు. అప్పుడు ఆ పంట పొలాలలో చేన్లు బాగా పండుతాయని అప్పటి వాళ్ళ నమ్మకం. అది వాళ్ళు అలా చేయడానికి కారణము వాళ్ళకేం భక్తి లేదని ఏం కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు అక్కడ పోవాలని కదా, అదే పంట పొలాలకు పోతే ప్రశాంతత ఉంటుంది, అప్పుడు చేయవచ్చు. వానికి మన పూర్వీకులు చేసేది కరెక్టే. అట్లా నేనేమి ఇప్పుడు మిమ్మల్ని గుడికోవద్దు మొక్కొద్దు అనడం లేదు. పోవాలి, మొక్కాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత పొద్దారం మొక్కండి దేవుణ్ణి, అంతకన్నా మంచి ఇంకేం ఉంటుంది. మీకు ఒకవేళ గుడిలో ఉండబుద్ధి కాకుంటే చేన్ల కాడికి కానీ, మీ ఇంట్లో ఉన్న గుడి కాడికి కానీ పోవాలి. మీ చేన్ల కాడికి ఒక శివలింగాన్ని తయారు చేసి రుద్రాక్ష అభిషేకం చేసి మళ్ళీ మార్నింగ్ పొద్దుగాల అయినాక అదే మట్టిని తీసి మీ పొలాలలో చల్లితే పంట పొలం మంచిగా పండుతుందని అప్పటి వాళ్ళ నమ్మకం. అందుకే కొంచెం నేను బాగా రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ది లాస్ట్ స్టోరీ ఫ్రెండ్స్, నా ఫేవరెట్ స్టోరీ అని చెప్పింది ఇది. ఒకనొకప్పుడు ఒక వేటగాడు ఉండేవాడు. అంటే తను వేట చేసుకొని వచ్చి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ స్టోరీలు ఇట్లా మనం యూట్యూబ్లో చూస్తే ఇట్లా మస్తు కథలు వస్తాయి. ఆ వేటగాడు రోజు పొద్దున్నే లేవాలి, ఎక్కడినో దిక్కు పోవాలి, వేట తెచ్చుకోవాలి, తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒకరోజు కూడా అలాగే చెరువు కాడికి పోయిండు. అడవి మాత్రం తిరుగుతా తనకి ఏం దొరకలేదు. అలాగే ఒక చెరువు కాడికి పోయిండు. ఆ చెరువు కాడికి పోయి ఒక చెట్టు ఉంది, బిల్వ చెట్టు ఉంది. ఆ చెట్టు మీదకి ఆ వేటగాడు ఎక్కిండు. ఆ వేటగాడు ఎక్కి ఒక జంతువుల కోసం ఎదురు చూస్తుండు. సాయంకాలం వేళల్లో జంతువులు నీళ్ళు తాగడానికి వస్తాయి, దొరుకుతాయి మనకని ఎదురు చూస్తుండు. ఫస్ట్ ఒక దుప్పి వచ్చింది. నన్నేమి చేయకు, నా కుటుంబానికి, నా పిల్లలకు పాలు ఇవ్వడానికి నేను వెళ్ళాలి, నీకు మళ్ళీ ఇంకొకరు వస్తారు, వాళ్ళని నువ్వు చంపుకొని ఏమని చేసుకో అని అంటారు. సరే అని ఆ వేటగాడు ఇడిచిపెడతాడు. మళ్ళీ అది పోయినాక మళ్ళీ సెకండ్ ఇంకో దుప్పి వస్తుంది. అది సేమ్ అలాగే అంటుంది, నన్నేమి చేయకుండా నేను ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కాల్సి రేపు ఉదయాన్నే నేను వస్తానని ఆ దుప్పి అంటుంది. కాల్సి వెనక ఒక మొగ దుప్పి వస్తుంది, తనని చూసుకో నువ్వు అని అదిలాగే చెప్తాడు. చెప్తే ఆ వేటగాడు అరే దుప్పిలన్నీ మాట్లాడుతున్నావా అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మూడోది మొగ దుప్పి వస్తుంది. తను నా కుటుంబానికి నేను తప్పితే ఇంకెవ్వరు లేరు దిక్కు, నేను ఈ ఒక్క రాత్రి నా కుటుంబాన్ని చూసుకుంటాను, తర్వాత రేపు పొద్దున్నే లేచి నీ కొరకు వస్తాను, అప్పుడు నువ్వు కావాల్సి నన్ను చంపుకో అని అంటారు. అంటే ఆ వేటగాడు దయతో జాలితో ఆ దుప్పిలన్నిట్లను విడిచిపెడతాడు. ఆ దుప్పిలన్నీ ఇంటికి పోతవి, ఇంటికాడ వాటిని అవి చూసుకుంటాయి. ఈ వేటగాడు ఒక మార్నింగ్ పొద్దుగాల వస్తాడు, మల్తరు పొద్దుగాల వచ్చి ఒక నైట్ మొత్తం ఆ చెట్టు అడవి చుట్టూ తిరిగి ఒక నైట్ చెరువు కాడకు వచ్చి ఆ చెరువు కాడ ఉండి
ఒక నైట్ మొత్తం ఆ చెట్టు మీదకి వెళ్ళినే ఉంటాడు మార్నింగ్ దాకా. అయితే ఉదయాన్నే ఆ 3 దుప్పిలు వస్తాయి. 3 దుప్పిలు వచ్చి ఆ దుప్పిలన్నీ నన్ను చంపు అని ఆ దుప్పిలన్నీ అంటాయి. అంటే ఆ వేటగాడు చూసి, లేదు నేను వేటిని చంపాలనుకోవట్లేదు, మీ ప్రేమకు నా వందనాలని ఆ దుప్పిలకు నమస్కారం చేసి ఆ వేటగాడు వెళ్తుంటే ఆ దుప్పిలు దేవుళ్ళు ఉంటారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నీకు తెలుసో తెలియకనో నా లింగం ఉన్న చెట్టు మీదకి ఎక్కినావు. అంటే ఆ వేటగాడు ఎక్కిన చెట్టు కింద శివలింగం ఉంటుంది. ఆ చెట్టు మీదకి ఎక్కేటప్పుడు ఆకులు రాలి ఆ శివలింగం మీద పడతాయి. అందులోనూ ఒక రోజు అసంతా మా ఆయన శివ అని చలి కొనుక్కుంటూ జాగారం చేసిండు. కాబట్టి శివుడు ప్రత్యక్షమై నీకు మోక్ష మార్గం కల్పిస్తాని ఆ వేటగానికి మోక్ష మార్గం కనిపించింది ఫ్రెండ్స్. ఇది నాకు బాగా నచ్చిన స్టోరీ అంటే ఇది ఫ్రెండ్స్ ఇది నా లైఫ్ చాలా ఒక లైఫ్ ఫెయిల్యూర్ అంటే నేనే ఫ్రెండ్. కాబట్టి లాస్ట్ అవకాశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఈ వీడియోలు తీస్తున్నా. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఎడిటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ పెట్టిందే, అవేవి నేను సొంతంగా గ్రీన్ స్క్రీన్ ఏం తెచ్చుకొని పెట్టలేదు. కాబట్టి నా లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.